హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట ఉన్న టాక్ ఏంటంటే మాత్రం అవినాష్ ఎలిమినేట్ అయ్యారు అనేసి వస్తుంది. మరి చూడాలి అది ఎంతవరకు నిజమో. ఈవినింగ్ వచ్చేప్పటికి మనకి అప్డేట్ తెలిసిపోతుంది క్లియర్గా ఎవరు ఎలిమినేట్ అయ్యారని. సో అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యారని. ఈ సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్, అలాగే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో వీళ్ళ తరపున వచ్చిన గెస్ట్లు కానీ వీళ్ళందరినీ ఒక పొజిషన్లో ఉంచుతారు కదా. సో వీళ్ళకి ఫైనల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది వీళ్ళు ఏ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది అనేది. వీళ్ళకి అవకాశం వస్తుంది కదా. సో బిగ్ బాస్ కూడా 1 to 10 పొజిషన్స్ ఇచ్చి ఎవరు ఏ పొజిషన్కి అర్హులు అనుకుంటున్నారో అక్కడ నుంచోండి అని అంటారు. సో ఫైనల్గా అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత ఎవరైతే 5 తర్వాత 6 నుంచి 10 వరకు ఉంటారో ఆ 5-6 నామినేషన్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఆ 10 మంది స్ట్రెంత్ చూడాలి అనుకుంటే అందరినీ నామినేషన్కి కూడా తీసుకురావచ్చు. లేదంటే 6 నుంచి 10 పొజిషన్లో ఉన్న వాళ్ళ వరకు నామినేషన్లో తీసుకురావచ్చు. సో వీళ్ళ వరకు నామినేషన్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కూడా అదే అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.